రాష్ట్రంలో భూతద్దం వేసి ఎతికిన అభివృద్ధి కనిపించట్లేదు. పక్క రాష్ట్రాలు చూసి ఆంధ్రప్రదేశ్ చూసి జాలి పడుతున్నాయి. రాష్ట్ర విభజనప్పుడు కూడా ఇంత నష్టం జరగలేదు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈరోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. యువతకు ఉద్యోగాలు లేవు. లక్షల్లో నిరుద్యోగులు పెరిగిపోతా ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇచ్చిన హామీల్లో 90% వైఫల్యం, 10% కూడా చేయలేకపోయారు. అందుకే ఈ రోజు చంద్రబాబు గారి సభలు కదిలినా ఎక్కడ పెట్టినా బహిరంగ సభలకి తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు. దానికి కారణం మళ్ళీ చంద్రబాబు గారు వస్తేనే రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం. మళ్ళీ జాబ్ కావాలంటే బాబు గారు వస్తేనే జాబులు వస్తాయని ఈ రోజు యువత ఎదురు చూస్తా ఉంది చంద్రబాబు గారి కోసం. ఈ రోజు జనసేన టీడీపీ కలిసిన తర్వాత రేపు సంయుక్త ప్రభుత్వం రాబోతుంది. రాష్ట్రంలో 167 సీట్లు పైనే రేపు జనసేన తెలుగుదేశానికి సీట్లు రాబోతా ఉన్నాయి. జనసేన టీడీపీ సంయుక్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారికి సభకు వచ్చేటువంటి స్పందన చూసి లక్షల మంది జనాలను చూసి బెంబేలెత్తిపోతున్నాడు. ఓటమి ఖాయమని నిర్ణయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే తులసి నీళ్లు ఆశ అంటారే, తులసి నీళ్లు దింపుడు కళ్ళం ఆశ. ఈ రోజు దింపుడు కళ్ళం ఆశ తోటి ఎమ్మెల్యేని ఒకసారి చెడ్డ పేరు వచ్చిన ఎమ్మెల్యేని ఇంకో నియోజకవర్గంలో పోటీ చేయమంటున్నాడు. ఈ విధంగా 80 మంది శాసనసభ్యుల్ని ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేలని మార్చి వేరే కొత్త వాళ్ళకి సీట్లు ఇచ్చి అప్పుడని ఎవరు గెలుతుందేమోనని చెప్పేసి ఆశపడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ఆశలేం పనిచేయవు జనాల దగ్గర. అసలు జనాలే ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాకొద్దు, ఈ ముఖ్యమంత్రిని మార్చాలని చెప్పేసి జనాలు నిర్ణయించుకున్నాక నువ్వు ఎమ్మెల్యేలు మారితే ఏం ఉపయోగం? నీ ఎమ్మెల్యేలు దోపిడీదారులు, ప్రజల్లో చెడ్డ పేరు వచ్చింది కాబట్టి ఈ నియోజకవర్గాన్ని పక్క నియోజకవర్గం పంపగానే ఆయన నీతిపరుడు అవుతాడా?